హాయ్ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఆక్వామన్ అండ్ ది లాస్ట్ కింగ్డమ్ ఈ మూవీ చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే పార్ట్ 1 ని మీరు ఇంతవరకు చూడకపోతే నా ఛానల్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంచాను, దాన్ని చూడండి. అలాగే డీసీలో ఉన్న అన్ని మూవీస్ ని, మార్వెల్ కి సంబంధించిన మూవీస్ ని ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉంచాను. ఆ ప్లేలిస్ట్ ని ఓపెన్ చేసి అన్ని వీడియోస్ ని చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డీసీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చిన్న బ్యాడ్ న్యూస్. అదేంటంటే డీసీ యూనివర్స్ ఈ మూవీతో కంప్లీట్ గా క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ 2 సంవత్సరాల తర్వాత జేమ్స్ గన్ కొత్తగా క్రియేట్ చేసిన డీసీ యూనివర్స్ లో నుంచి మూవీస్ రాబోతున్నాయి. అంటే 2 సంవత్సరాలు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి సినిమా చూద్దాం. స్టార్టింగ్ లోనే మనకి ఆర్థర్ కనిపిస్తాడు. ఇప్పుడు తను పూర్తిగా అట్లాంటిస్ కి కింగ్ గా మారతాడు. తన ప్రజల్ని చాలా బాగా చూసుకుంటాడు. అలాగే తనకి మేరాతో పెళ్లి కూడా అయి ఉంటుంది. వీళ్ళిద్దరి ప్రేమకి గుర్తుగా ఆర్థర్ కి మేరాకి ఒక బాబు కూడా పుడతాడు. ఇప్పుడు మనోడు కింగ్ గా అన్ని బాధ్యతలు తీసుకొని చాలా అలసిపోయి ఉంటాడు. అందుకే ఎక్కువ రోజులుగా తను ఎక్కడి నుంచి వచ్చాడో ఆ భూమిపైనే తన జీవితాన్ని తన కుటుంబంతో గడపాలని వాళ్ళ నాన్నతో కలిసి తన కొడుకు మేరాతో అక్కడే ఉంటూ ఉంటాడు. అంటే తను ఎప్పుడైతే అట్లాంటిస్ కి అవసరం పడుతుందో అప్పుడు వెంటనే అట్లాంటిస్ కి వెళ్లి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి మళ్ళీ ఇక్కడికి వస్తుంటాడనమాట. ఈ మూవీలో ముందుకు వెళ్లే కొద్దీ కొన్ని పేర్లు కన్ఫ్యూజన్ గా ఉంటాయి. అవేంటంటే అట్లానా, అట్లాంటిక్, అట్లాంటిస్, అట్లాంటియన్స్. అంటే దీనికి పూర్తి కంక్లూజన్ కూడా నేను ఇస్తాను. అట్లాన్ అంటే కింగ్ అట్లాన్. అట్లాంటిస్ కి తను ముందుగా కింగ్ గా ఉండేవాడు. అట్లానా అంటే ఆర్థర్ వాళ్ళ అమ్మ. అట్లాన్ ని పెళ్లి చేసుకుంది కాబట్టి తను క్వీన్ అట్లానా అయ్యింది. అలాగే అట్లాంటిక్ అంటే ఇప్పుడు ఉన్న అట్లాంటిక్ మహాసముద్రం. అట్లాంటిస్ అంటే అట్లాంటిక్ లో ఉన్న ఇంకా మిగతా కింగ్డమ్స్ ని అంటారు. ఇక లాస్ట్ గా అట్లాంటియన్స్ అంటే అట్లాంటిక్ లో పుట్టిన వాళ్ళు అన్నమాట. మెయిన్ గా ఈ మూవీ సముద్రంలో ఉన్న 7 కింగ్డమ్స్ పైన బేస్ అయి ఉంది. అందుకే ముందుగా ఆ కింగ్డమ్స్ ఏంటి అనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు పార్ట్ 1 నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోని చూశారు అంటే అందులో కూడా మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు కూడా మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిగా నంబర్ 1 గా అట్లాంటిస్. ఇక రెండోది కింగ్డమ్ ఆఫ్ జేబల్. దీన్ని మేరా వాళ్ళ నాన్న పరిపాలిస్తూ ఉంటాడు. ఇక మూడోది కింగ్డమ్ ఆఫ్ ట్రెంచ్. నాలుగవది కింగ్డమ్ ఆఫ్ ఫిషర్మ్యాన్. ఐదవది కింగ్డమ్ ఆఫ్ బ్రెయిన్. ఇక ఆరవది ది మిస్సింగ్ కింగ్డమ్. దీన్ని మనం పార్ట్ 1 లో చూసాం కదా, మొత్తం ఎడారిగా మారిపోయి ఉంటుంది. ఇక లాస్ట్ గా 7వది ది లాస్ట్ కింగ్డమ్. దీన్నే మనం మెయిన్ గా ఈ మూవీలో చూడబోయేది. ఇప్పుడు మీకు పూర్తిగా కింగ్డమ్స్ గురించి అర్థమైంది అనుకుంటాను. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. స్టార్టింగ్ లోనే మనకి డేవిడ్ కనిపిస్తాడు. ఇతనే బ్లాక్ మ్యాంటా కూడా. పార్ట్ 1 లో ఆర్థర్ తనపై అటాక్ చేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ తనపై పగ తీర్చుకోవడం కోసం, తనని ఎదిరించే ఆయుధం కోసం అంతరించిపోయిన రాజ్యాన్ని వెతుక్కుంటూ వెళ్తాడు. అక్కడ ఏదైనా కొన్ని ప్రమాదకరమైన ఆయుధాలు దొరుకుతాయేమో అని. ఇప్పుడు డేవిడ్ టీము అంటార్కిటిక్ లో లాస్ట్ కు వెళ్లి అక్కడ ఉన్న ప్రదేశాన్ని చెక్ చేస్తూ ఉంటారు. కానీ అప్పుడే గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఒక పెద్దగా భూకంపం లాగా వచ్చి మొత్తం ఐస్ కూలిపోతూ ఉంటుంది. దానివల్ల డేవిడ్ టీము అక్కడ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తారు. కానీ ఆ లోపే వాళ్ళు ఐస్ లోపల చిక్కుకుపోతారు. అప్పుడే ఆ ఐస్ లోపల నుంచి ఒక టెంటికల్ లాంటి క్రీచర్ బయటికి వచ్చి ఆ లోపల పడిపోయిన వాళ్ళని పట్టుకొని లాక్కుపోతుంది. ఆ తర్వాత ఆ ప్లేస్ దగ్గరికి డేవిడ్ కూడా వస్తాడు. అంటే వీళ్ళు వెతుకుతున్న ద లాస్ట్ కింగ్డమ్ ఇదే అన్నమాట. కొన్ని సంవత్సరాలుగా ఈ మంచు కిందనే కప్పబడి ఉంటుంది. ఇప్పుడు డేవిడ్ అనుకున్నట్టు తను వెతుకుతున్న కింగ్డమ్ తనకి కనిపిస్తుంది. అలాగే ఆ ప్లేస్ కి వెళ్ళిన తర్వాత తనకి బ్లాక్ కలర్ లో ఉన్న ట్రైడెంట్ కూడా దొరుకుతుంది. అది 2 ముక్కలుగా విరిగిపోయి ఉంటుంది. ఒక్కసారి దాన్ని కలపగానే డేవిడ్ డైరెక్ట్ గా ద లాస్ట్ కింగ్డమ్ కి కింగ్ అయిన గాడ్ ఎక్స్ ని కనెక్ట్ అవుతాడు. తనే ఈ మొత్తం లాస్ట్ కింగ్డమ్ ని పరిపాలించింది. ఈ గాడ్ ఎక్స్ ఎవరో కాదు, కింగ్ అట్లాంట్ బ్రదర్ అయి ఉంటాడు. తనకి ఉన్న పవర్స్ ని ఉపయోగించి మొత్తం అట్లాంటిక్ ని తన చేతుల్లోకి తీసుకోవాలి అనుకుంటాడు. కానీ ఇలాంటి వాడు బయట తిరిగితే మొత్తం అట్లాంటిక్స్ లో ఉన్న కింగ్డమ్స్ నాశనం అయిపోతాయి అని కింగ్ అట్లాంటిక్ తనని ఈ లాస్ట్ కింగ్డమ్ లోనే
బంధించి ఉంటాడు. ఇన్ని సంవత్సరాలుగా గోడెక్స్ తనని విడిపించే వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు. అంటే ఇప్పుడు డేవిడ్ సహాయంతో తను పోగొట్టుకున్న మొత్తాన్ని సొంతం చేసుకోవాలి అనుకుంటాడు. తర్వాత మనకి ఆర్థర్ కనిపిస్తాడు. ఇప్పుడు తను తన ఇంట్లో ఉంటూ తన కొడుక్కి డైపర్ చేంజ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్నతో కూడా కొన్ని విషయాలని మాట్లాడుకుంటాడు. నా కొడుకు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు, చిన్నప్పుడు నేను కూడా నిన్ను ఇలాగే ఇబ్బంది పెట్టానా అంటాడు. వాళ్ళ నాన్న దానికి నేను ఎప్పుడు ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదు అంటాడు. అప్పుడు ఆర్థర్ ఏది ఏమైనా సరే ఈ ప్రపంచంలోనే గొప్ప నాన్నవి నువ్వు అంటాడు. అలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే 2 సంవత్సరాల ఆర్థర్ కొడుకు ఆక్వేరియం ముందు కూర్చొని అందులో ఉన్న ఫిషెస్ తో మాట్లాడడానికి ట్రై చేస్తుంటాడు. అంటే ఇప్పుడు ఆర్థర్ కొడుకులో కూడా అట్లాంటిక్ పవర్స్ ఉన్నాయి అన్నమాట. అలా తన కొడుకు ఫిషెస్ తో మాట్లాడడం చూసి ఆర్థర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ ఆనందం ఎందుకంటే ఆర్థర్ వాళ్ళ తాత అట్లాన్న వాళ్ళ నాన్ననే మొత్తం సముద్రంలో ఉన్న క్రీచర్స్ తో మాట్లాడేవాడు. ఆ తర్వాత ఎవ్వరికి ఆ ఎబిలిటీ లేదు, కానీ ఆర్థర్ కి వచ్చింది. ఆ తర్వాత వెంటనే తన కొడుకు కూడా ఈ పవర్ వచ్చిందని ఆర్థర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత మనకి డేవిడ్ కనిపిస్తాడు. తన దగ్గర ఇప్పుడు ఆ బ్లాక్ ట్రైడెంట్ ఉంటుంది, అలాగే గాడెక్స్ కూడా ఉంటాడు. అప్పుడప్పుడు గాడెక్స్ డేవిడ్ మైండ్ తో కనెక్ట్ అయ్యి తను ఏం చెయ్యాలనుకుంటున్నాడో మొత్తం డేవిడ్ తో చేయిస్తూ ఉంటాడు. ఇప్పుడు వీళ్ళ ప్లాన్ ఏంటంటే కింగ్డమ్స్ లో మంచుతో కప్పబడిన కింగ్డమ్స్ చాలా ఉన్నాయి, వాటిని మొత్తం బయటికి రప్పించాలంటే గ్లోబల్ వార్మింగ్స్ తో మొత్తం ప్రపంచం అంతమైపోవాలి. దాన్ని క్రియేట్ చేయడం కోసమే వీళ్ళకు ఇంకా చాలా వెపన్స్ కావాలి. ఆ వెపన్స్ ని తయారు చేయాలంటే ఎంసీయూలో ఉన్న వైబ్రిన్ లెక్కనే ఇందులో కూడా ఒక మెటల్ ఉంటుంది, అది కేవలం అట్లాంటిక్ లోనే దొరుకుతుంది. వాళ్ళే ఇంతకు ముందు దాని సహాయంతో కొన్ని వెపన్స్ ని తయారు చేసేవారు. ఇప్పుడు డేవిడ్ వాళ్ళు ఆ మెటల్ ని వెతుక్కుంటూ అట్లాంటిక్ కి బయలుదేరతారు. దీని పేరు ఆరికాలం. ఈ ఆరికాలం ని తీసుకొని భారీ మొత్తంగా ఉపయోగించారు అంటే మొత్తం ప్రపంచంలో గ్లోబల్ వార్మింగ్ స్టార్ట్ అవుతుంది. దీని కారణంగా ప్రపంచం అంతమవుతుందని దాన్ని వెతుక్కుంటూ వెళ్తారు. ఇప్పుడు ఈ ఆరికాలం కూడా ఎక్కడ పడితే అక్కడ దొరకదు, కొన్ని సెలెక్టెడ్ ప్లేసెస్ లో మాత్రమే ఉంటుంది. దీన్ని అట్లాంటియన్స్ కూడా వాడకుండా ఉంచుతారు, ఎందుకంటే దీన్ని వాడితే గ్లోబల్ వార్మింగ్ కారణంగా చాలా ప్రమాదం జరుగుతుందని దాన్ని వాడకుండా 12 ప్లేసుల్లో ఎవ్వరికి దొరకకుండా దాచిపెడతారు. కానీ ఇప్పుడు డేవిడ్ మొత్తం దాన్ని కనుక్కొని ఒక్కొక్క ప్లేస్ కు వెళ్తూ ఆ దాచిపెట్టిన ప్లేస్ ని ఓపెన్ చేసి ఆరికాలం ని సొంతం చేసుకుంటాడు. అలా ఒక రోజు డేవిడ్ ఒక ప్లేస్ లో ఉన్న ఆరికాలం ని ఓపెన్ చేసి దాన్ని మొత్తం దొంగిలిస్తూ ఉంటాడు. కానీ ఈ ప్లేస్ మొత్తం ఆర్థర్ కంట్రోల్ లో ఉంటుంది. దాని కారణంగా ఆర్థర్ అక్కడికి వస్తాడు. అలా డేవిడ్ కి ఆర్థర్ కి మధ్య అదిరిపోయే ఫైట్ స్టార్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు డేవిడ్ దగ్గర ముందులాగా కాకుండా గాడెక్స్ ఆత్మ పవర్ ఉంది కాబట్టి దాని సహాయంతో ఆక్వామ్యాన్ ని పిచ్చ కొట్టుడు కొట్టి తనకి సంబంధించిన వాళ్ళని చాలా మందిని చంపేస్తాడు. అలా ఆరికాలం ని దొంగిలించి అక్కడి నుంచి ఒక సీక్రెట్ ప్లేస్ కి తీసుకువెళ్తాడు. ఆ తర్వాత సముద్ర రాజ్యాలకి సంబంధించిన వాళ్ళు అందరూ ఒక మీటింగ్ ని పెట్టుకుంటారు. ఆ మీటింగ్ లో డేవిడ్ గురించే మాట్లాడుకుంటాడు. ఆ డేవిడ్ గాడు వచ్చాడు, అన్ని రాజ్యాలపై అటాక్ చేసి ఆరికాలం ని దొబ్బుకెళ్లాడు. దాన్ని ఎక్కడ దాచిపెట్టాడు అనేది ఎవ్వరికి తెలీదు. ఎలాగైనా సరే ఆ ప్లేస్ ని కనిపెట్టాలి, లేదంటే పెద్ద ప్రమాదమే రాబోతుంది అంటారు. అప్పుడే ఆర్థర్ ఒక ఐడియా ఇస్తాడు. నా బ్రదర్ ఆరం కి ఈ సముద్రాల ప్రపంచాల గురించి ప్రతి ఒక్కటి బాగా తెలుసు, తనైతేనే ఆ నా కొడుకు ఈ ఆరికాలం ని ఎక్కడ దాచిపెట్టాడో బాగా తెలుస్తుంది అంటాడు. ఇప్పుడు ఆర్మ్ ని ద మిస్సింగ్ కింగ్డమ్ లో బంధించి ఉంటారు. మిగిలిన 6 రాజ్యాలకి సంబంధించిన ఒప్పందం ప్రకారం ఆర్మ్ ని ఇప్పుడైతే అస్సలు వదిలిపెట్టకూడదు. ఒకవేళ తనని బయటికి వదిలితే మొత్తం ప్రపంచాలని నాశనం చేస్తాడు. అందుకే తన గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఎవ్వరు అతన్ని మళ్ళీ బయటికి తీసుకురావాలి అనుకోరు. అప్పుడు ఆర్థర్ నాకు బాగా తెలుసు ఆర్మ్ ఏం చేయగలడు అని, కాకపోతే నేను అక్కడికి వెళ్ళాను, తనతో మాట్లాడాను, మనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని బయటికి తీసుకువచ్చాను అనేది మన మధ్యనే ఉంటుంది, ఇంకా ఎవ్వరికి తెలియనివ్వను, ఎందుకంటే అతను బయటికి వస్తే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు అంటాడు. అప్పుడే క్వీన్ అట్లానా ఆర్థర్ తో అంటుంది, నువ్వు అక్కడికి వెళ్ళావని మిగతా రాజ్యాలకి తెలిస్తే నీ ప్రాణాలకే ప్రమాదం, అలా ఎవ్వరికి తెలియకుండా నువ్వు జాగ్రత్తగా వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నువ్వు ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే నీకు స్పెషల్ డివైజులు కావాలని ఆర్థర్ తన ప్రాణాలని కాపాడుకోవడం కోసం కొన్ని స్పెషల్ డివైజ్ ని ఇచ్చి తనని అక్కడికి పంపిస్తారు. అలా ఆర్థర్ కొత్తగా తనకిచ్చిన సూట్ ని వేసుకొని ద మిస్సింగ్ కింగ్డమ్ కి వెళ్తాడు. ఆర్మ్ ని
కాపాడడం కోసం. ఈ సూట్ స్పెషాలిటీ ఏంటంటే ఒక్క నిమిషం వరకు ఆర్థర్ ని ఎవ్వరికి కనిపించకుండా ఇన్విజిబుల్ గా ఉంచుతుంది. దానివల్ల తన ఎదురుగా ఉన్న ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. అలా చాలా కష్టపడి ఆర్థర్ ఆర్మ్ ని కాపాడడానికి వెళ్తాడు. ఇప్పుడు ఆర్మ్ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. కావాలంటే మీరే చూడండి. ఫస్ట్ పార్ట్ కి ఇప్పటికి మనోడు ఎంతలా మారిపోయాడో. తిండి పెట్టకుండా మనోడిని బంధించినట్టు ఉన్నారు. మరీ దారుణంగా మారిపోయాడు. అప్పుడే ఆర్థర్ ఆర్మ్ తో అంటాడు, నేను నిన్ను కాపాడి బయటికి తీసుకువెళ్తాను బ్రదర్. మాకు బ్లాక్ మ్యాంటా రూపంలో కొత్త ప్రమాదం వచ్చింది. దాని నుంచి నువ్వే మమ్మల్ని కాపాడాలి అంటాడు. అలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే ద మిస్సింగ్ కింగ్డమ్ లో ఉన్న కొంతమంది గార్డ్స్ ఆర్మ్ పై ఆర్థర్ పై అటాక్ చేయడానికి వస్తారు. దాంతో వీళ్ళు చాలా కష్టపడి ఆ వింతైన క్రీచర్ గార్డ్స్ నుంచి తప్పించుకొని అక్కడి నుంచి బయటపడతారు. అలా బయటికి రాగానే వింత క్రీచర్స్ పై ఇంకా చాలా మంది గార్డ్స్ చంపడానికి వస్తారు. కానీ అప్పుడే ఆర్మ్ పక్కన ఉన్న వాటర్ లోకి పడిపోతాడు. దాంతో తన పాత శక్తులు మొత్తం తిరిగి వస్తాయి. ఇన్ని సంవత్సరాలు తను అలా అయిపోవడానికి కారణం వాటర్ కి దూరంగా ఉంచడం వల్లే. అలా ఇక్కడ అదిరిపోయే ఫైట్ స్టార్ట్ అవుతుంది. అన్ని క్రీచర్స్ ని చంపేసి అక్కడి నుంచి ఆర్థర్ ఇంకా ఆర్మ్ ఇద్దరు నీటిలో ఉన్న ఇంకో అండర్ వరల్డ్ లోకి వెళ్లిపోతారు. ఇద్దరు కలిసి నీటిలో ఉన్న ఇంకో అండర్ వరల్డ్ కి వెళ్లి బ్లాక్ మ్యాంటా అసలు ఆ ఆరుకెలం ని ఎక్కడ దాచిపెట్టాడో ఇన్ఫర్మేషన్ ని తెలుసుకుంటారు. తర్వాత మనకి డేవిడ్ కనిపిస్తాడు. తను ఇప్పుడు ఆ ఆరుకెలం ని ఉపయోగించి మొత్తం ప్రపంచాన్ని కలుషితం చేస్తూ ఉంటాడు. అలా కలుషితం చేస్తేనే గాడ్ ఎక్స్ బయటకు వస్తాడు. ఆక్వామెన్ ని తన ప్రపంచాన్ని మొత్తం నాశనం చేయగలడు. అలా మొత్తం ప్రపంచం నాశనం అయిపోతే గాడ్ ఎక్స్ బయటకు వస్తాడు. ఆర్థర్ ని చంపేస్తాడని తన పగ తీర్చుకోవడం కోసం బ్లాక్ మ్యాంటా ఇదంతా చేస్తూ ఉంటాడు. తర్వాత ఆర్థర్ ఇంకా తన బ్రదర్ ఇద్దరు కలిసి ఒక వింత ఐలాండ్ పైకి వస్తారు. ఈ ఐలాండ్ స్పెషాలిటీ ఏంటంటే చిన్న చిన్న క్రీచర్స్ చాలా పెద్దగా కనిపిస్తాయి. దాంతో మనల్ని ఇవేం చేస్తా అని దగ్గరికి వెళ్తే మొత్తం క్రీచర్స్ ఆర్థర్ వాళ్ళని చంపడానికి వెంట పడతాయి. అలా ఇద్దరు ఆ క్రీచర్స్ నుంచి తప్పించుకొని పారిపోతూ ఉన్నప్పుడే ఆర్థర్ ఆర్మ్ తో అంటాడు, ఈ నీటిలో ఉండే వాటిని తింటే చాలా చప్పగా అసలు టేస్టే ఉండడం లేదు. భూమిపైన ఉన్న పిజ్జాని బర్గర్ని తిను, చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటాయి అంటాడు. ఆర్మ్ కి మాత్రం ఏమీ అర్థం కాదు. ఈ పిజ్జా బర్గర్ అంటే ఏంటి అంటాడు. అప్పుడు ఆర్థర్ అటుగా వెళ్తున్న ఒక కాక్రోచ్ ని చూపించి దీన్ని తిను, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ టేస్టే భూమిపైన కూడా దొరుకుతుంది అంటాడు. వెంటనే ఆర్మ్ దాన్ని పట్టుకొని తిని వా చాలా అద్భుతంగా ఉంది టేస్ట్ అంటాడు. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే ఇంకా చాలా పురుగులు వీళ్ళని పట్టుకోవడానికి వస్తాయి. దాంతో ఇద్దరు అక్కడ నుంచి పారిపోతూ ఉంటారు. ఆర్థర్ తెలివిగా ఆలోచించి అక్కడ ఉన్న ఒక స్టాచ్యూని ముందుకు తోసి దానిపై నుంచి ఇంకో సైడ్ కి వచ్చి తప్పించుకుంటారు. ఇప్పుడు ఆర్థర్ వాళ్ళకి డేవిడ్ ఎక్కడ ఆ ఆరుకెలం ని ఉపయోగిస్తున్నాడో పూర్తిగా తెలుసు. అందుకే సీక్రెట్ గా ఇద్దరు అక్కడికి వస్తారు. దాంతో అక్కడ చాలా పెద్ద ఫైట్ జరుగుతుంది. ఇప్పుడు మనం గాడ్ ఎక్స్ గురించి చిన్న ఫ్లాష్ బ్యాక్ ని తెలుసుకుందాం. గాడ్ ఎక్స్ ఇంకా కింగ్ అట్లాన్ ఇద్దరు బ్రదర్స్ అయి ఉంటారు. కానీ కింగ్ అట్లాన్ మాత్రం తన ట్రైడెంట్ సహాయంతో మొత్తం పవర్స్ ని సొంతం చేసుకొని అట్లాంటిక్ ని మొత్తం అద్భుతంగా పరిపాలిస్తాడు. కానీ గాడ్ ఎక్స్ మాత్రం తనకి ఇంకా పవర్స్ కావాలని ఎవ్వరికి తెలియకుండా ఉన్న దుష్ట శక్తులు ఉన్న బుక్ ని చదవడం మొదలు పెడతాడు. దాని సహాయంతో మొత్తం దుష్ట శక్తులు తన లోపలికి వెళ్లిపోయి తను కూడా మహాశక్తిగా మారి మొత్తం ప్రపంచాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవాలి అనుకుంటాడు. అలా తన పవర్ తో మిగతా వాళ్ళని కూడా మనుషులుగా కాకుండా రాక్షసులుగా మార్చేస్తాడు. దాంతో కింగ్ అట్లాన్ కి చాలా కోపం వస్తుంది. వీన్ని ఇలాగే వదిలేస్తే మొత్తం ప్రపంచాన్ని నాశనం చేస్తాడని తనతో ఫైట్ చేసి ఇంకా ఎప్పటికీ బయటికి రాకుండా ఉండటానికి కింగ్ అట్లాన్ తన రక్తంతో బంధిస్తాడు. ఇప్పుడు తన రక్తం తగిలితే తప్ప గాడ్ ఎక్స్ బయటికి రాడు. కానీ ఈ ఫైట్ జరుగుతూ ఉన్నప్పుడు అనుకోకుండా ఆర్థర్ బ్లడ్ వెళ్లి ఎక్కడైతే గాడ్ ఎక్స్ బందీగా ఉన్నాడో అక్కడ పడిపోతుంది. తను కూడా కింగ్ అట్లాన్ రక్తమే కాబట్టి వెంటనే గాడ్ ఎక్స్ బయటికి వచ్చేస్తాడు. కానీ ఇప్పుడు ఆర్థర్ దగ్గర కింగ్ అట్లాన్ కి సంబంధించిన ట్రైడెంట్ ఉంది కాబట్టి దాని సహాయంతో ఆ బ్లాక్ ట్రైడెంట్ ని విరగొడతాడు. అప్పుడే ఆర్మ్ ఆ విరిగిపోయిన బ్లాక్ ట్రైడెంట్ ని వచ్చి పట్టుకోగానే మళ్ళీ గాడ్ ఎక్స్ ఆర్మ్ ని కూడా తన కంట్రోల్ లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. నువ్వు కూడా నాతో కలిసిపోతే నీ బ్రదర్ ని నాశనం చేసి నువ్వు మొత్తం అట్లాంటిక్ ని
పాలించవచ్చు అంటాడు. అలా గాడెక్స్ మాటలు విన్న తర్వాత ఆర్మ్ కూడా రాక్షసుడు లాగా మారిపోతూ ఉంటాడు. దాంతో ఆర్థర్ తన బ్రదర్ ని మళ్ళీ నార్మల్ చేయడం కోసం ఆ బ్లాక్ ట్రైడెంట్ ని తన చేతులతో పట్టుకొని వాళ్ళ అమ్మ చెప్పిన మాటని ఆర్మ్ కి గుర్తు చేస్తాడు. మనమిద్దరం కలిసి ఈ ప్రమాదాన్ని ఆపి తిరిగి అట్లాంటిక్ కి వెళ్ళిపోతున్నాం, అక్కడ అమ్మ మన కోసం ఎదురు చూస్తుంది అంటాడు. దాంతో ఆర్మ్ కూడా ఆర్థర్ మాటలు విని తనని తాను కంట్రోల్ చేసుకుంటాడు. అప్పుడే డేవిడ్ ఆర్థర్ కొడుకును కూడా అక్కడికి తీసుకువచ్చి ఉంటాడు. తనని చంపేస్తానని ఆర్థర్ ని భయపెడతాడు. దాంతో ఆర్థర్ కి ఇంకా కోపం వస్తుంది. తన కొడుకుని కాపాడుకోవడానికి డేవిడ్ ని పిచ్చ కొట్టుడు కొడతాడు. ఇక లాస్ట్ కి ఆ ట్రైడెంట్ విరిగిపోవడం వల్ల డేవిడ్ దగ్గర ఉన్న గాడెక్స్ పవర్స్ కూడా పోతాయి. తను ఇప్పుడు పూర్తిగా నార్మల్ మనిషిలాగా మారిపోతాడు. అలా తను కిందకి మంచులోకి పడిపోతూ ఉన్నప్పుడు ఆర్థర్ తన దగ్గరికి వెళ్లి తనని కాపాడడానికి ట్రై చేస్తాడు. కానీ డేవిడ్ చాలా పగతో రగిలిపోతుంటాడు. అందుకే ఆర్థర్ కాపాడుతానన్నా సరే తన మాట వినకుండా తనని తాను చంపుకుంటాడు. అలాగే బయటికి రావాలనుకున్న గాడెక్స్ కూడా ఆ ట్రైడెంట్ విరిగిపోవడం వల్ల మళ్ళీ అక్కడి నుంచి శాశ్వతంగా వెళ్లిపోతాడు. తర్వాత ఆర్థర్ ఇంకా ఆర్మ్ ఇద్దరు కలిసి అట్లాంటిక్ కి తిరిగి వస్తారు. ఇక లాస్ట్ లో ఆర్థర్ తన బ్రదర్ ఆర్మ్ తో అంటాడు, మిగిలిన 6 రాజ్యాలు నువ్వు తిరిగి వస్తానంటే అస్సలు ఒప్పుకోవు, అందుకే నువ్వు ఇప్పుడు ఈ లాస్ట్ కింగ్డమ్ లోనే ఉంటూ దీన్ని నువ్వు పాలించు, ఇక నుంచి ఈ కింగ్డమ్ నీదే అంటాడు. ఇక నేను మన దగ్గర ఉన్న ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీని బయటి ప్రపంచంతో పంచుకొని వాళ్ళకు ఉపయోగపడేలా చేస్తాను, దాంతో మనకి వాళ్ళకి మధ్య బంధం కూడా పెరుగుతుంది అంటాడు. అలాగే తను చెప్పినట్టే బయటి ప్రపంచంతో కూడా కలిసిపోతారు. ఇక తర్వాత మనకి ఒక పోస్ట్ క్రెడిట్ సీన్ ని చూపిస్తారు. ఇప్పుడు ఆర్మ్ బయటి ప్రపంచంలోకి వచ్చి తన బ్రదర్ ఆర్థర్ చెప్పినట్టే ఒక బర్గర్ ని తింటూ ఉంటాడు. ఆ బర్గర్ తనకి చాలా నచ్చుతుంది. కానీ అప్పుడే తన ముందు నుంచి ఒక కాక్రోచ్ వెళ్తూ కనిపిస్తుంది. దాన్ని వెంటనే తీసుకొని ఆ బర్గర్ మధ్యలో పెట్టి దాంతో కలిపి తింటాడు. ఇప్పుడు ఇంకా టేస్ట్ గా అనిపిస్తుంది. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపై నుంచి డైలీ ఒక వీడియో వస్తుంది. మీ సపోర్ట్ నేను కోరుకుంటున్నాను. అందుకే ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.